తెలంగాణ రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలన నడుస్తోందని మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ ఆరోపించారు. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలంలోని తెలంగాణ భవన్లో మాజీ ఎమ్మెల్యేలు దివాకర్ రావు, దుర్గం చెన్నయ్యలతో కలిసి ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలన నడుస్తోందని ఎద్దేవా చేశారు. ఎంతో మంది ప్రాణత్యాగాల ఫలితంగా మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం పేరుతో దోపిడీకి పాల్పడుతోందని ఆరోపించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పాలకులు ప్రజా సంక్షేమంపై దృష్టి పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దేశ గణతంత్రపు దినోత్సవ సందర్భంగా ఈరోజు మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తదనంతరం భారతదేశంలో ప్రజాస్వామ్య విలువలు, ప్రజాస్వామ్యం గొప్పగా పరిడవిల్లే విధంగా ఆనాడు జాతి నిర్మాతలుగా ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా భారతదేశం గొప్పగా ముందుకు సాగాలనేటటువంటి ఆలోచనతో ఆనాడు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. దేశ స్వాతంత్రోద్యమంలో కానీ, స్వాతంత్ర అనంతరం కానీ దేశం బాగుపడడం కోసం ఆనాడు చాలామంది ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి, కష్ట నష్టాలకు వచ్చి భారతదేశ ఔన్నత్యము, భారతదేశ ప్రజానీకం గొప్పగా బతికేటట్టుగా వాళ్ళ కృషిని చేసినారు. అలాంటి మహనీయుల స్ఫూర్తి, అలాంటి మహనీయుల కృషి వల్ల ఇవాళ భారతదేశం ఎన్ని సంవత్సరాలైనా కూడా గొప్పగా ముందుకు సాగుతూ ఉంది. ఈ తరుణంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ స్ఫూర్తి ముందుకు సాగే విధంగా ప్రభుత్వ పెద్దలు కూడా పనిచేయాలి. ఆ స్ఫూర్తికి విఘాతం కలిగించే విధంగా ఇవాళ తెలంగాణలో ఎమర్జెన్సీ నాటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. అటువంటి పరిస్థితులు పోయి మళ్ళీ మంచి వాతావరణం తెలంగాణలో వచ్చే విధంగా ప్రభుత్వ పెద్దలు కూడా ఆలోచన చేయాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ మరొకసారి ప్రజలందరూ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.